ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. డిసెంబరు 29. యెహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవచేసెను. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 22 నుండి 25లలో ఒక గ్రుడ్డివానిని యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు తీసుకుని వచ్చినట్లు చదువుదుము. సాధారణముగా ప్రభువు ముట్టుట చేతనే రోగులను స్వస్థపరచును గాని ఈ సందర్భములో వేరుగా ఉన్నది. మొదటిగా ప్రభువైన యేసు గ్రుడ్డివాని చెయ్యి పట్టుకొనెను. మనము కూడా ప్రభువు చేతిని పట్టుకొనుట నేర్చుకొనవలెను. మనలో చాలామంది బైబిల్ తెలిసినను దానిని అర్థం చేసుకొనుటకు ప్రభువు చేతిని పట్టుకునే విషయంలో తప్పిపోవారుగా ఉందరు. దానికి బదులుగా మనము మనుషుని చేతిని పట్టుకుని వారముగా ఉందుము. ఆయనను ఎంతకాలము నీ చేతిని పట్టుకొనుటకు నీవు అనుమతించదవో అంతకాలము ప్రతి పరిస్థితిలోనూ ఆయన నిన్ను కాపాడును. రెండవదిగా ప్రభువైన యేసు గుడ్డివానిని ఊరి వెలుపలకు నడిపించెను. దీని ద్వారా మనము ఒక ఆత్మీయ పాఠమును నేర్చుకొనవచ్చును. మనము ఆత్మీయమైన గుడ్డితనము నుండి స్వస్థపడవలెనని ఎడల లోక సంబంధమైన స్నేహము సంబంధముల నుండి విడిపించబడు నిమిత్తము ఆయనచే నడిపించబడుటకు అనుమతించవలెను. లోక సంబంధమైన స్నేహమును బట్టి ఎంతోమంది విశ్వాసులు ప్రభువు పిల్లలతో కలిసి ఆరాధించుటలో తప్పిపోవచ్చున్నారు. నీకు నష్టమును గుడ్డితనమును కలిగించు సంబంధముల నుండి ఆయన నిన్ను విడిపించును. మూడవదిగా ప్రభువైన యేసు గుడ్డివాని కన్నుల మీద ఉమ్మివేసెను. అనగా ఆయన నిమిత్తము అట్టి నిందను భరించుటకు సిద్ధపడవలెను. మనము ఆత్మీయముగా ఎదగవలెనని ఎడల నిందలను భరించుటకు సిద్ధపడవలెను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 24-25 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. చాలామంది విశ్వాసులు నిందను భరించుటకు ఇష్టపడక ప్రభువుకు సాక్షార్థముగా ఉండరు. అందువలననే వారు ఆత్మీయముగా గుడ్డివారై సంతోషమును పోగొట్టుకొనెదరు. ఎప్పుడైతే ప్రభు అతనిని ముట్టెనో అతనిలోనికి నూతన జీవము వచ్చినది. అతడు నూతన జీవము పొందినప్పటికీ ప్రభువు తనను నడిపించటం మానలేదు. ప్రభువు నీకేమైనాను కనబడుచున్నదా అని అడిగినప్పుడు మార్కు సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. అతడు అవును ప్రభువా, ఎంత అద్భుతము, నాకు కనబడుచున్నది అని జవాబు ఇచ్చి ఉండవచ్చును. కానీ అతనిని ప్రశ్నించక మునిపే అతని దృష్టిని గురించి ప్రభువుకు తెలియను. అయినను అతడు యథార్థముగా ఒప్పుకొనవలెనని ఆయన కోరెను. అతడు ఎంత యథార్థముగా ప్రభువు దగ్గర ఒప్పుకొనెనో ఇక్కడ చూచెదము. నాకు మనుషులు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. ఇతడు తన బలహీనతను ప్రభువు దగ్గర ఒప్పుకొనెను. కావున ప్రభువు అతనిని ముట్టి స్పష్టమైన దృష్టిని దయచేసెను. తన నిజస్థితిని ప్రభువు దగ్గర దాచిపెట్టలేదు. అతడు ఎంతో సంతోషపడెను. బహుశా నీవు కూడా గర్వము, దురాశ, కోపము, ఏదైనా అపవిత్రమైన అలవాటు లేక అభ్యాసము, స్నేహము చేత కలవరపడుచుండవచ్చును. ఒకవేళ నీవు అబద్ధములు చెప్పుచుండవచ్చును. ఈ బలహీనతలను బట్టి నీ ఆత్మీయ నేత్రములు మందగిలినవి. నీ బలహీనతలను, ఓటమిని ప్రభువు దగ్గర ఒప్పుకునే విషయంలో నిర్లక్ష్యముగా ఉండకుము. అందుచేతనే ప్రభువు నీవు అట్లు చేయుటకు వేచి ఉన్నాడు. పిమ్మట ఆయన నిన్ను ముట్టును. ఆయన ప్రేమగల, కృపగల, దయగల దేవుడు. ఆయన నిన్ను మరొకసారి ముట్టి నీకు పరిపూర్ణమైన ఆత్మీయమైన దృష్టిని సమకూర్చును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.